నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఒక రకమైన ధైర్యం, సాహసం, పట్టుదల, నిర్ణయ సామర్థ్యం, లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంటుంది. బడలిక అధికంగా ఉండడం, శారీరక శ్రమ అధికంగా చేయడం వల్ల కొంత నిస్త్రాణగా ఉండడం, దానివల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే మిత్రులతోనూ తోబుట్టువులతోనూ కలిసి ఈ రోజున కొంత ధనాన్ని వెచ్చించటం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి అవసరానికి మీరు నిలబడి వారి కొరకు ధనాన్ని ఏదైనా రుణం రూపంలో ఇవ్వడం కానీ, వారి రుణాలు తీర్చడానికి మీరు సహాయ సహకారాలు అందించడానికి కానీ అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాము. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన లాభాలని పొందడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా పిత్రార్జితానికి సంబంధించినవి కానీ, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చర్చలు జరగడం, ఆ విషయంలో మీరు ధనానికి సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే ఎక్కువ ఉద్వేగాలకు లోను కాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబపరమైన విషయాలు కుటుంబ పెద్దలతో సంప్రదించి వాటికి సంబంధించిన ఈ యొక్క వారసత్వ ఆస్తుల గురించి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఘర్షణగా కూడిన నిర్ణయాలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగే విధానంలో ఉన్నప్పటికీ కొన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత స్టెబెండ్గా కూడా ముందుకు పెడతారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించి నూతన ప్రదేశాలకు వెళ్ళడం, వ్యక్తులతో సంప్రదించడం, లేదా ఆల్రెడీ మీరు ఉండే వృత్తిపరంగా చేస్తున్న వృత్తిలో కానీ దాంట్లోంచి మీకు కొంత నిలకడ తక్కువగా ఉండడమో, లేకపోతే తోటివారితో కొంత ఇబ్బందులు ఎదుర్కొని వదిలేద్దామన్న భావనలు కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా కూడా మీరు పట్టుదలతో అలాంటి వాటిని అధిగమిస్తూ, అలాంటి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. ఆ రకంగా బయటకు వస్తారు. సింహరాశి. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి చాలా అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ దూర ప్రయాణాలు కూడా భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో, సామాజిక సేవకు సంబంధించిన విషయాల్లో, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలు చేయడానికి కొంత ఆసక్తి చూపిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత నిర్లిప్తత, అంటే అవి ఆశించిన స్థాయిలో లేదేమో అన్న భావనతో కొంత అసంతృప్తి లోనయ్యే అవకాశాలు ఉన్న రీత్యా అలాంటి అసంతృప్తిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. నెమ్మది మీద అయినా సరే మీ పనులు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన ప్రయాణాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మొదలైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. మధ్యవర్తిత్వం విషయంలో కానీ, డాక్యుమెంటేషను, లేకపోతే ఎక్కడన్నా సైన్ చేయవలసిన పరిస్థితుల్లో కానీ, లేకపోతే మీరే మధ్యవర్తిగా వ్యవహరించే విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆలోచన చేసి ఆ పరంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని కూడా చూస్తారు. అంటే ఒక ముఖ్యమైన విషయంలో రాజీ పడకుండా
నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించి వారి నిర్ణయం ప్రకారం కూడా వెడదాము అనుకుంటున్న విషయాలలో కొంత కీలకమైన చర్చలు జరగడం, ఆ విషయంలో వారిని మీరు అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో, తర్వాత రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు, నైపుణ్యాలను పెంచుకుంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో కొంత అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో చర్చలు జరిపినప్పుడు తీసుకునే నిర్ణయాలు కొంత మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలలో బంధువుల సలహా సంప్రదింపులు మీకు అంతగా రుచించకపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్న రీత్యా వీలైనంత మీ ఆలోచనలను కూడా పెట్టి జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయాలు మీకు సంబంధించినవి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఈ రోజున ఎక్కువ శాతం విందు వినోదాల్లో గడపడం, ముఖ్యమైన స్నేహితులతో కలవడం, అలాగే ఎక్కువ కష్టపడకుండానే కొన్ని పనులు చాలా సులభతరంగా అనుకోకుండా అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఉపాసనా బలాన్ని పెంచుకునే దిశగా కృషి చేస్తారు. ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకుంటూ సరియైన నిర్ణయం తీసుకోవడానికి కృషి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి, ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఏదైనా హాస్టల్ మొదలైన వాటి సీట్ కొరకు సంప్రదింపులు మొదలైన వాటికి చర్చలు అనేవి జరగడం, అలాగే భాగస్వామికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ స్థిరాస్తులకి, అంటే ఇద్దరు జాయింట్ వెంచర్స్లో స్థిరాస్తుల గురించి, ఆల్రెడీ ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు జరగడం, వాటి గురించి అమ్మకాలు, కొనుగోలు మొదలైన విషయాలు తర్జన భర్జనలు జరగడం, మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనిష్ట, శతవిషం, పురోభద్ర, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రులతో అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా చాలా తీవ్రంగా కష్టపడి కృషి చేస్తారు, ఎదురు చూస్తున్న ఫలితాలు అందుకుంటారు. పోటీలలో విజయం సాధించడానికి తీవ్ర స్థాయిలో కష్టపడి మంచి ఫలితాలు లభ్యమవుతాయి. చాలా ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ప్రయాణాలకు కూడా అనుకూలమైన సమయం. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఖర్చుల విషయంలో కొంత నియంత్రించుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా అనవసరమైన వాగ్వాదాలు లోను కాకుండా ఉండడం, అనవసరమైన వాగ్దానాలు ఇవ్వకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.